హాయ్ అండి. ఈరోజు ఒక కథ. సుధా నారాయణమూర్తి పార్కులో ఒక బల్ల మీద చాలా ఆందోళనతో అయోమయంలో ఏం చేయాలో తోచక పెద్ద షాక్లో ఉన్నారు. కారణం కోడలు సునీత. సుధా నారాయణమూర్తి ఒక్కగానొక్క కొడుకు శ్రీరామ్. శ్రీరామ్ పెద్ద ఎంఎస్సిలో జీఎం పదవిలో ఉన్నాడు. కోడలు సునీత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. వాళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమైన పిల్ల బుద్ధిమంతురాలని, బాగా చదువుకున్నదని కట్న కానుకలు ఆశించకుండా సునీతను పెళ్లి చేసుకున్నాడు. సుధా నారాయణమూర్తి కూడా కోడల్ని కూతురిలా ఆదరించారు. సునీత కూడా కూతురిలా కలిసిపోయింది. సునీత శ్రీరామ్ల పెళ్ళై సంవత్సరం పూర్తి కావస్తున్నది. సుధా నారాయణమూర్తి కూడా రిటైర్డ్ అయ్యారు. నారాయణమూర్తి అన్నా వదిన వచ్చి 2 రోజులైంది. వాళ్ళింకా నిద్ర లేవకముందే చుట్టాలున్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఉదయం సునీత చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. సుధకి మూర్తికి ఒళ్ళు మండి కోపం కట్టలు తెంచుకొని వస్తుంటే ఇంట్లో నుంచి ఎలాగోలా బయటపడ్డారు. సునీత ప్రవర్తన, అన్న మాటలు, అత్తామామలపై మోపిన నేరాలు బాప్రే! సునీత కడుపులో ఇంత దాచుకుందా? తలుచుకుంటేనే గుండె దడ పెరిగిపోతుంది సుధకి. కన్న కొడుకు ఇలా అవాకులు చెవాకులు మాట్లాడితే ఒకవేళ ఇంత బాధ ఉండేది కాదేమో. ఏకులా వచ్చి మేకులా తయారైన కోడలు నానా మాటలు అంటే మనసు రగిలిపోతున్నది. సంవత్సరం పూర్తయిందో లేదో కోడలు రంగులు మారుస్తున్నది. వామ్మో! నిన్నటిదాకా అత్తయ్య మామయ్య అంటూ ఎంత ఆప్యాయంగా ఉండేది. మర్యాదలో కూడా ఎన్నడూ లోటు రానియలేదు. కూతురు లేని లోటు కోడలు తీరుస్తున్నదని తను ఎంత మురిసిపోయింది. ఏం లాభం? అంతా మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. కొడుకు ఇష్టపడ్డాడు కదా అని మారు మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకుంటే ఇవాళ కొరువితో తల కొక్కున్నట్టయింది. ఇలా కోపం, బాధ, దుఃఖం అన్ని భావాలు కలిసి సుధను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సుధకి మూర్తికి పొద్దున ఇంట్లో జరిగిందంతా కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఎప్పటిలాగే ఇవాళ పొద్దున కూడా సుధామూర్తి 6 గంటలకే లేచి మార్నింగ్ వాక్ వెళ్ళడానికి రెడీ అయినారు. సుధా లేట్ అవుతుంది, ఇంకా ఎంతసేపు? బయలుదేరదామా అని గట్టిగా కేకేశాడు మూర్తి. వస్తున్నానండి, ఒక్క క్షణం అని సుధ హడావిడిగా చీర కొంగు బొడ్లో దోపుకుని బెడ్రూంలోంచి బయటకు వచ్చింది. మూర్తి సుధ వైపు చూశాడు. దబ్బపండు మేని ఛాయ తనది. 50 పదులు దాటినా కానీ చిన్నదానిలా కనిపిస్తుంది. నుదుటిన ఎర్రటి బొట్టుతో, పెదాల మీద చెరగని చిరునవ్వుతో మహాలక్ష్మిలా ఉంటుంది. ఇక వెళ్దామా అన్నాడు మూర్తి. అలాగే అని తలూపింది. సుధా ఇద్దరు కలిసి 2 అడుగులు వేశారో లేదో అత్తయ్య మామయ్య ఆగండి అంటూ సునీత వంటింట్లో నుంచి పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చింది. సునీత కంచుకటం అని అత్తమామలు అక్కడే ఆగారు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు పిలిచావు? అంది సుధా. మీ ఇద్దరితోటి నేను మాట్లాడాలి అత్తయ్య అంది సునీత. వాకింగ్కి వెళ్ళి వచ్చాక మాట్లాడుకుందామా అన్నాడు మూర్తి. లేదు మామయ్య, ఇప్పుడే మాట్లాడాలి అంది సునీత సీరియస్గా మొహం పెట్టి. ఏమ్మా, ఏమైనా ముఖ్యమైన విషయమా అని ప్రశ్నించింది సుధా. అవును అత్తయ్య అంది మొహం కందగడ్డలా పెట్టుకొని సునీత. మూర్తి మనసులో ఇంత పొద్దున్నే ఏం సమస్య వచ్చి పడింది? రాత్రి మొగుడు పెళ్ళాలిద్దరూ గొడవ పడ్డారేమో. ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుంది. లేకపోతే వాకింగ్కు కూడా పోనివ్వకుండా నిలిపేసిందంటే ఆలోచించాల్సిన విషయమే అనుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ మౌనంగా సోఫాలో కూర్చున్నారు. సునీత కూడా వాళ్లకు ఎదురుగా కూర్చుంది. చెప్పమ్మా అన్నాడు మూర్తి. అత్తయ్య, నేను చేసే పనేమిటో చెప్పండి అంది సునీత. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేసింది? ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి అని అర్థం కాక మనసులో అర్జన భర్జన పడుతుంది సుధా. పోనీ మీరన్నా చెప్పండి మామయ్య అంది మూర్తి వైపు చూసి. మూర్తి ఎందుకిలా అడుగుతోంది అని ప్రశ్నార్థకంగా చూశాడు సునీత వైపు. చెప్పండి మామయ్య, నేను ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాను అంది సునీత. మూర్తికి ఇప్పుడు అర్థమైంది. సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నాడు. మరి మీ అబ్బాయి సంగతి ఏంటి అంది. వాడు ఎంఎస్సిలో జీఎంగా ఉన్నాడు. ఇప్పుడు దానికేంటి అన్నాడు మూర్తి. పొద్దున మేమిద్దరం ఇంటి నుండి ఆఫీస్కి ఎన్ని గంటలకు బయలుదేరతాం చెప్పండి మామయ్య అంది సునీత. మీరిద్దరు పొద్దున 8 గంటలకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం నువ్వు ముందుగా 5 గంటలకు,
మావాడు 8 గంటలకు వస్తాడు అన్నాడు మూర్తి. మావయ్య, పొద్దున లేవగానే నేను ఇంట్లో చేసే పనులేమిటో మీరు చెప్పగలరా అని అడిగింది సునీత. ఏముందమ్మా, పొద్దున 5:30 కల్లా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టి ఆ తర్వాత అందరికీ కాఫీలు, స్నానం ముగించి ఇంట్లో అందరికీ కలిపి వంట చేయటం వగైరా వగైరా. ఆఫీస్కి వెళ్ళేదాకా ఏవో పనులు ఉంటాయి కదా. మనసులో పొద్దున్నే ఈ దిక్కుమాలిన ఇంట్రాగేషన్ ఏంటో అసలు సంగతి చెప్పకుండా అని చిరాగ్గా అన్నాడు. మరి అత్తయ్య చేసే పనులేమిటో చెప్పండి అని ప్రశ్నించింది. ఏముందమ్మా, పొద్దున వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కూరగాయలు తరగడం, నీకు వంటలో సహాయం చేయటం అన్నాడు మూర్తి. మరి మీరు చేసే పనులేమిటో అని నిలదీసింది సునీత. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతాను అన్నాడు మూర్తి. ఇంకా అని ప్రశ్నార్థకంగా చూసింది కోడలు. ఇంకా కరెంటు బిల్లు, ఫోను బిల్లు, కిరాణా కొట్టుకు వెళ్ళి సరుకులు తేవడం, మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తేవడం వంటివి చేస్తాను అని మూర్తి విసుగ్గా అన్నాడు. మరి అత్తయ్య అని ఎదురు ప్రశ్న వేసింది సునీత. పొద్దున నీకు వంటింట్లో సహాయం చేయడమే కాకుండా నువ్వు ఆఫీస్కు వెళ్ళిన తర్వాత పొయ్యి శుభ్రం చేసి, మీరు తిని పడేసిన కంచాలు, అంట్ల గిన్నెలు తోమి ఖాళీ టైంలో టీవీ సీరియల్స్ చూస్తుంది అన్నాడు మూర్తి. మీరిద్దరూ ఇంట్లో చేసే పనులు చాలా తక్కువ మామయ్య, ఇలా అయితే చాలా కష్టం అంది ముక్కు కళ్ళు వెడల్పు చేసి సునీత. ఏమంటున్నావో అర్థం కాలేదు అన్నాడు మూర్తి. అదే మామయ్య, మీరిద్దరూ ఇంట్లో చేసే పనులు చాలా తక్కువ, ఇలా అయితే చాలా కష్టం అని నొక్కి చెప్పింది సునీత. మామగారు కోడల మధ్య జరుగుతున్న సంభాషణ వింటున్న సుధా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. సునీత తనదైన ధోరణిలో మాట్లాడుతోంది. మామయ్య, ఇక మీదట వాషింగ్ మిషన్లో పడేసిన బట్టలు ఉతికి ఆరేయటం, సాయంత్రం ఆరిన బట్టలు తీసి మడత పెట్టడం మీ ఇద్దరి పని అంది కటువుగా సునీత. అదేంటి సునీత, ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుండి నిన్నటి దాకా ఆ పని నువ్వేగా చేశావు అంది సుధా. అవును అత్తయ్య, నేనే చేశాను. కానీ నాకు ఇప్పుడు ఓపిక లేదు. పొద్దున ఇంటి పని చేసి సాయంత్రం దాకా ఆఫీస్లో విట్టి చాకిరీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసి నేను మిషన్లాగా పరిగెత్తలేను. అర్థం చేసుకుంటే మంచిది అని విసురుగా అంది సునీత. పోనీలేమ్మా, నీకంత కష్టంగా ఉంటే బట్టలు ఉతికి ఆరేసే పని నేనే చేస్తానులే అంది సుధా. మూర్తి కూడా పాపం ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నట్లుంది, సుధ సహాయం చేస్తానని ఒప్పుకొని మంచి పనే చేసింది అని మనసులో అనుకున్నాడు. ఇంతలోకే సునీత, మామయ్య మీరు ఏంటి చెప్పు అన్నాడు మూర్తి. అత్తయ్య ఉతికి ఆరేసిన బట్టల్ని మీరు ఇస్త్రీ వాడికిచ్చి మళ్ళీ ఇస్త్రీ చేశాక ఇంటికి తీసుకురావడం ఇక మీదట మీరే చెయ్యాలి అంది సునీత. అదేంటమ్మా, ఈ పని శ్రీరామ్ది కదా, పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ బట్టలు ఇవ్వడం, మళ్ళీ రాత్రికి వచ్చేటప్పుడు తీసుకురావడం చేస్తాడు కదా అన్నాడు మూర్తి. అవును మామయ్య, నిన్నటి దాకా ఆయనే చేశారు, ఇక మీదట చెయ్యరు అని బల్లగుద్ది చెప్పినట్టు చెప్పింది సునీత. ఏం, ఎందుకని అడిగాడు మూర్తి. చూడండి మామయ్య, ఆయన పొద్దున బట్టలు తీసుకెళ్లే టైంకి ఒక్కోసారి ఇస్త్రీవాడు షాప్ తెరవట్లేదు. మళ్ళీ ఆ బట్టలు కారులో ఆఫీస్కి మోసుకుపోయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు వాడికి ఇస్త్రీకి ఇచ్చి రావాలి. మరుసటి రోజు వెళ్ళి తీసుకురావాలి. ఒకరోజు ఆలస్యం అయితే బట్టలకు ఇబ్బంది అవుతోంది, అందుకని అంది సునీత. పర్వాలేదులేమ్మా, ఇక మీదట బట్టలు ఇస్త్రీకి ఇవ్వడం తేవడం నేనే చేస్తానులే అన్నాడు మూర్తి. అత్తయ్య, నేను ఆఫీస్ నుండి వచ్చి ఇడ్లీ పిండి దోశ పిండి నేనే రుబ్బుతున్నాను, ఇక పనులన్నీ మీరే చూసుకోవాలి అంది సునీత. చేసేదేమీ లేక సరేలే అంది సుధా. సుధకి ఒకదాని తర్వాత ఒకటి కోడలు పనులు పురమాయించడం బొత్తిగా నచ్చకపోగా కోడలి మీద చిర్రెత్తుకొచ్చింది మూర్తికి. అంతా మేమే చేస్తే మీరిద్దరేం చేస్తారమ్మా అని కౌంటర్ వేశాడు మూర్తి. భలే వారే మామయ్య, ఎంత మాటన్నారు. మేమిద్దరం భార్యాభర్తలం కలిసి పొద్దుననగా ఆఫీస్కు పోయి వెట్టి చాకిరీ చేసి అలసి సొలసి ఇంటికి వస్తాం. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని ఇంతకాలం ఎదురు చూశాం. మీరిద్దరూ కొంచెం కూడా మా బాధను అర్థం చేసుకోలేదు. ఇంకా ఇంతకాలం ఈ భారం మోస్తూ తిరగాలి. అందుకే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఇంట్లో 1-1.5 పనులు చేసి రోజంతా మీరిద్దరూ విశ్రాంతిగా కూర్చోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి మామయ్య అని ఆవగింజంత భయం భక్తి లేకుండా నిలదీసింది. కోడలి మాటలు విన్న మూర్తికి కోపం కట్టలు తెంచుకుంది. ఏం మాట్లాడుతున్నావో,
ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏదో లోకంలో మీరిద్దరే ఉద్యోగం వెలగబెడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నావు. నేను మీ అత్తయ్య కూడా పరుగులు పెట్టి ఉద్యోగం చేసిన వాళ్ళమే. అది గుర్తుంచుకొని మాట్లాడు. రిటైర్డ్ అయ్యాం గనక విశ్రాంతిగా కూర్చున్నాం. మీకు జీతం వస్తే మాకు పెన్షన్ వస్తుంది అన్నాడు కొరకొర కోడల వైపు చూస్తూ మూర్తి. నేను అదే అంటున్నాను మామయ్య. మీరిద్దరూ మాలాగా కష్టపడకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకుని పెన్షన్ సంపాదించుకుంటున్నారు అని అర్థం పర్థం లేని వాదనకు దిగింది సునీత. అయితే ఇప్పుడేమంటావు నువ్వు అని కళ్ళెగరేసి అన్నాడు మూర్తి. సింపుల్ మామయ్య, మేము చెప్పిన పనులు మీరిద్దరు చెయ్యాలి అంతే నిర్లక్ష్యంగా అంది సునీత. మా వల్ల అయినంత వరకు చేస్తూనే ఉన్నాంగా, ఇంకెంత చెయ్యాలి అన్నాడు మూర్తి ఏమాత్రం తగ్గకుండా. చాలదంటే చాలదు, మీరేమనుకున్నా సరే మాకేం ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే మా చేతుల్లో పనులు కూడా మీరే లాక్కొని చెయ్యాలి అని కరాఖండిగా చెప్పింది సునీత. సునీత, అయితే నేనే వంట కూడా చెయ్యాలా అంది కంగారుగా సుధా. చేస్తే మీ సొమ్మేం పోతుంది అత్తయ్య? పొద్దుటి పూట ఎంత హడావిడిగా ఉంటుందో మీకు తెలియందేముంది? కాస్త వంట చేసి పెడితే మేము నిదానంగా రెడీ అయ్యి స్థిమితంగా భోజనం చేసి వెళ్తాం కదా. ఆ మాత్రం సహాయం కూడా నోరు తెరిచి అడిగితే కాని చెయ్యరా అని ముటముటలాడుతూ అంది సునీత. అగ్గు మీద గుగ్గిల్లం అవుతున్న కోడల్ని చూసి, సరేలే సునీత, వంట పని కూడా నేనే చేస్తాను, సెలవున్నప్పుడు నువ్వు చెయ్యి అంది సుధా. ఇంకేముంది, సుధను వంటింట్లో పర్మనెంట్ పని మనిషిగా మార్చేస్తుంది కోడలు అని భయం వేసింది మూర్తికి. మూర్తి కోడలతో ఈ పద్ధతేమీ బాగాలేదు. సుధాకి వయస్సు మళ్ళింది. ఇంత చాకరీ మీద వేసుకుని చేయటానికి ఆమె శరీరం సహకరించదు. ఆడదానివై ఉండి సాటి ఆడదాని గురించి నీకా మాత్రం తెలియకపోతే ఎలా అని మండిపడ్డాడు మూర్తి. అత్తయ్య చేయడానికి సిద్ధంగా ఉంటే మీకేంటి ప్రాబ్లం మామయ్య అంది సునీత. ఇదిగో చూడమ్మా, ఇవాళ నువ్వు మీ ఆయన పనులు చేసి ఓ తెగ కష్టపడిపోతున్నామని ఫీల్ అయిపోతున్నావు, కానీ మీరు చేసిన పనులన్నీ మేము ఒకప్పుడు చేసిన వాళ్ళమే. గుర్తుంచుకో. ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎక్కువే చేశాము. ఇప్పుడు మీకున్న వసతులు మాకు అప్పట్లో లేకపోయినా మేమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ మా బాధ్యతలు చక్కగా నెరవేర్చాము. ఇంకా చెబితే మీ అత్తగారు మా అమ్మా నాన్నని మా అమ్మమ్మని కూడా చక్కగా చూసుకుంది. సుధ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అందరికీ కాఫీలు పెట్టి వంటలు చేసి వడ్డానాలు చేసి తన పనులన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటిపోయేది. సుధ ఎన్నడూ విసుక్కోవడం కానీ నీలాగా అత్తమామల మీద విరుచుకుపడడం కానీ ఎన్నడూ చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీకన్నా ఎక్కువే చేసింది కానీ తక్కువ చేయలేదు. నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. అయినా తను జీవితాంతం చాకరీ చేయాలని ఎదురు చూడడం ఏ విధంగా న్యాయం, నువ్వే చెప్పు అని మాటలను తూటల్లా పేల్చాడు మూర్తి. సునీత మాత్రం కాస్త కూడా అదురు బెదురు లేకుండా ఎదురు సమాధానాలు చెప్పడానికి కంగనం కట్టుకొని కూర్చుంది. సునీత, అప్పుడు మీరిద్దరు కష్టపడితే ఇప్పుడు కాళ్ళు చాపుకొని విశ్రాంతిగా కూర్చోవాలని ఏ చట్టంలో రాసి ఉంది మామయ్య? అయినా నాకు మీ సంగతి అనవసరం. ఇప్పటి పరిస్థితులను బట్టి మీరిద్దరు ఇంట్లో పనులను షేర్ చేసుకొని చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్పింది. అప్పటిదాకా శాంతంగా ఉన్న సుధా, ఏంటా మాటలు సునీత, హద్దు మీరుతున్నావు, ఎందుకులే అని ఊరుకుంటుంటే పెట్టరేగిపోతున్నావు. మేమేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెప్పేంత గొప్పదానివైపోయావా? మాటలు జాగ్రత్తగా రాని అని హెచ్చరించింది సుధా. సునీత ఏమాత్రం పట్టు సలడకుండా వాదిస్తుంది. ఏమత్తయ్యా, నాకు ఆ మాత్రం హక్కు లేదా ఈ ఇంట్లో అని భద్రకాళిలా విరుచుకుపడుతుంది సునీత. అప్పుడు మూర్తి, మంచిగా ఉన్నాం కదా అని రెచ్చిపోయి మాట్లాడడం మంచిది కాదు అన్నాడు రగిలిపోతూ. ఉన్న మాట అంటే ఉలుకు ఎందుకు మామయ్య మీకు అంది సునీత. సుధకి ఏం అర్థం కావడం లేదు. సునీత ప్రవర్తన ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు. ఎదురు సమాధానాలు ఏనాడు చెప్పలేదు. మరి ఏమైంది ఈరోజు? విచిత్రంగా తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఎటు తేల్చుకోలేకపోతున్నది సుధా. వెంటనే మూర్తి అందుకున్నాడు. ఎందుకమ్మా ఈ డొంక తిరుగుడు మాటలు? మీకు వేరు కాపురం పెట్టాలనుందని సూటిగా చెప్పొచ్చుగా. ఇంట్లో ఈ రచ్చ రభస దేనికి? మీకు వేరు కాపురం పెట్టాలనుంటే లక్షణంగా వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు అని తేల్చి పడేశారు. చాచా, ఇవాళ లేచిన వేళ సరిగ్గా లేదు, బుర్రంతా పాడైపోయిందని విసుక్కున్నాడు మూర్తి. మామగారి మాటలు విన్న సునీతకు అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది.
సునీత బుగ్గలు నొక్కుకొని ఎంత మాట అన్నారు మామయ్య. వేరు కాపురం గురించి నేనసలు మాట్లాడానా? ఇప్పుడు నేనేమన్నానని నా మీద అబండాలు వేస్తున్నారు? నాకు గాని మా ఆయనకు గాని ఈ రోజు వరకు వేరు కాపురం పెట్టాలన్న ఆలోచనే రాలేదు. మీకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మాకు వేరే కాపురం పెట్టే ఉద్దేశమే లేదు అని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ గట్టిగా అరిచి చెప్పింది. సరే, మేమే వెళ్ళిపోతాంలే, మీరే ఇక్కడ ఉండండి, నిప్పులో కాలేసి చిందులు తొక్కినట్టు అన్నాడు మూర్తి. ఎందుకు మామయ్య? మీరిద్దరు వెళ్ళిపోతే మేమిద్దరం మొగుడు పెళ్ళాలం కలిసి జీవితాంతం కొట్టుకు చావటానికా? అదేమీ కుదరదు. మీరిద్దరూ ఇక్కడ ఉండాల్సిందే. మాకు పని పాటల్లో సహాయం చేయాల్సిందే. మీ వల్ల కాకపోతే చెప్పండి, పని భారం తగ్గించుకోవడానికి వేరే మార్గం వెతుక్కుంటాం. బాగా ఆలోచించుకొని చెప్పండి అని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పి వాళ్ళ జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా విసవిస నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సునీత. సుధామూర్తి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్లు ఇద్దరి మొహాలు తెల్లగా అయిపోయాయి. కాసేపటికి తేరుకొని ఇద్దరు ఇంటికి దగ్గరలో ఉన్న పార్కు వచ్చి కూర్చున్నారు. ఇది వాళ్ళ పొద్దున ఇంట్లో జరిగిన సంఘటన. చాలాసేపటి వరకు భార్యాభర్తలిద్దరూ ఎడతెగని ఆలోచనలతో సతమతమైపోతూ మౌనంగా కూర్చున్నారు. ముందుగా సుధా ఆలోచనలోంచి బయటపడి భర్తను ఇలా అడిగింది. ఏమిటోనండి, ఎప్పుడు లేనిది సునీత ప్రవర్తన ఇలా మింగుడు పడడం లేదు. అసలు ఎందుకిలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు, ఊహకు కూడా అందటం లేదు అని కన్నిటిని బయటికి జారకుండా జాగ్రత్త పడుతూ అంది. నేను చెప్పాను కదా సుధా, వాళ్ళకి వేరు కాపురం పెట్టాలని బాగా దృఢంగా ఉంది అన్నాడు మూర్తి. అలాంటి ఉద్దేశం ఖచ్చితంగా లేదని చెప్పింది కదండి కోడలు, అంది సుధా. ఆ మాయ మాటలన్నీ మన కళ్ళు కప్పడానికే, మంచిదానిలా నటిస్తోంది అన్నాడు మూర్తి. నిజంగానే అని ఆశ్చర్యంగా అంది సుధా. అవును సుధా, కోడలు అమాయకురాలిలాగా నటించి మనల్ని ఆడించాలని చూస్తున్నది అన్నాడు మూర్తి. ఎందుకండి, మనలో మనకు గొడవలు మనమే సర్దుకుపోదామంది. కొడుకు ఎడబాటు సహించలేక సుధా. అస్సలు కుదరదు సుధా, ఏదైనా అడగటానికి ఒక పద్ధతి ఉంది. సాయం కావాలంటే ప్రేమగా ఆప్యాయంగా అడగొచ్చు కదా. అలా అడిగితే మనం ఏనాడైనా చెయ్యమని చెప్తామా? అలా అడిగితే మనం కాదనకుండా మనకు చేతనైనంత సహాయం చేస్తాం. అంతేగాని ఇలా పెత్తనం చలాయించి అధికారం ప్రదర్శిస్తే ఎలా చేయబుద్ధవుతుంది? ఒకవేళ చేశామే అనుకో, ఇక జీవితం అంతా పనిమనుషుల్లా వీళ్ళకి ఊడిగం చేస్తూ చావాలి అన్నాడు కోపంగా మూర్తి. భర్త అన్న మాటలు అక్షరాల నిజమనిపించింది సుధాకి. మరైతే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అంది సుధా. అదే ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అన్నాడు బుర్రగోక్కుంటూ మూర్తి. ఏమిటోనండి, మీ అన్నా వదిన కొడుకుతో గొడవపడి మన ఇంటికి తల దాచుకోవడానికి వచ్చారు. ఈ సమయంలో సునీత రాద్ధాంతం చేసి పరువు తీసింది. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, నాకైతే తల కొట్టేసినట్టు ఉంది అంది సునీత. నా బాధ కూడా అదే సుధా. రాక రాక మా అన్నయ్య వదిన వచ్చినప్పుడే ఈ సునీత ఇలా గొడవ పడాలా చెప్పు? వాళ్ళు లేనప్పుడు గొడవపడ్డా రెండో కంటికి తెలిసేది కాదు. వాళ్ళు ఉండగా ఇలా గొడవపడి మన పరువు మర్యాదల్ని మంటగలిపింది. వాళ్ళకి నా మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కావడం లేదు సుధా అని బాధతో కుమిలిపోయాడు మూర్తి. అసలు తప్పంతా మన వాడిది సుధా. పెళ్ళాన్ని మన మీదికి ఉసిగొల్పి వాడు బెల్లం కొట్టిన రాయిలా గదిలో కూర్చొని తమాషా చూస్తూ కూర్చున్నాడు. మన బంగారం మంచిదైతే కంసలవాడిని అనటం ఎందుకు అన్నాడు మూర్తి. అవునండి, నేను కూడా గమనించాను. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే మన అబ్బాయి గదిలో నుంచి బయటికి వచ్చి చూడలేదు అంది సుధా. తమ్ముడు ఉన్నాడు, కష్టాల్లో ఆదుకుంటాడు అని నమ్మకం ఉండబట్టే కదా మా అన్న వదిన ఇంత దూరం వచ్చారు. పొద్దున కోడలు చేసిన గొడవకు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఏమో. ఇక వాళ్ళు వెళ్ళిపోతామంటే నేనేమని చెప్పి ఆపను అని దుఃఖం తన్నుకు వస్తుండగా గొంతు బొంగురు పోయింది మూర్తికి. సుధ మూర్తితో, కోడలు బాగా చదువు సంస్కారం ఉన్న పిల్ల అనుకున్నాను, కానీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని కలలో కూడా అనుకోలేదు. చాలా బాధగా ఉందండి అంది. సుధామూర్తి ఇంటికి వెళ్దామని 4 అడుగులు వేశారో లేదో మూర్తి జేబులో ఉన్న చరవాణి మోగింది. మూర్తి చరవాణి చెవి దగ్గర ఉంచి హలో అన్నాడు.
నేను అన్నయ్యను మాట్లాడుతున్నాను అని వినిపించింది. చెప్పన్నయ్య అన్నాడు మూర్తి. నేను వదిన ఇప్పుడే బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం తమ్ముడు అని మూర్తి అన్నయ్య అవతల వైపు నుంచి అన్నాడు. మూర్తి ఇప్పుడే ఎందుకు అన్నయ్య, వచ్చి 2 రోజులేగా అయింది అన్నాడు. లేదులేరా తమ్ముడు, ఇవాళ మీ కోడలు మీతో పడ్డ గొడవ అంతా మేము విన్నాం. రేపు మాకు ఆ గతి పట్టకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. నా కొడుకు కోడలు ఏమైనా అన్నా తట్టుకోగలం, కానీ నీ కోడలు చేత మాట పడాలంటే మా వల్ల కాదురా. మాకు తట్టుకునే శక్తి అస్సలు లేదు. అందుకే వెంటనే బయలుదేరుతున్నాం, అర్థమైందా అన్నాడు. అది సరే అన్నయ్య, వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం. కనీసం మేము ఇంటికి వచ్చేదాకన్నా ఆగండి అన్నాడు మూర్తి. మీరిద్దరు వచ్చేదాకా ఆగితే మీరు వెళ్ళొద్దని బతిమాలుతారు. మిమ్మల్ని కాదని బలవంతంగా వెళ్ళలేము. నువ్వు తప్పుగా అనుకోకు తమ్ముడు అని కాల్ కట్ చేశాడు మూర్తి అన్నయ్య. సుధా కంగారుగా ఏమైందండి, ఏంటి విషయం అని అడిగింది. జరిగింది చెప్పాడు మూర్తి. అయ్యో కష్టం వచ్చిందని కాస్త తల దాచుకోవడానికి వస్తే మన కోడలు వాళ్ళను ఇంట్లో నుంచి పరిగెట్టేలా చేసింది. మహాతల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి మర్యాద చేసింది అని కళ్ళు తుడుచుకుంది సుధా. మూర్తి ఇవాళ కోడలి సంగతి తాడో పేడో తేల్చేయాల్సిందే. ఎంత అహంకారం అధికారం ప్రదర్శిస్తోంది, ఏం సాధించాలనో. మనం కోడలిని ఇలాగే వదిలేస్తే నెత్తికెక్కు కూర్చుంటుంది. పద ఇంటికి పోదాం అని కోపంతో బుసలు కొడుతూ పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు మూర్తి. భర్తను మౌనంగా అనుసరించింది సుధా. సుధామూర్తి ఇంట్లోకి అడుగు పెడుతూనే సోఫాలో కూర్చొని ఉన్న కొడుకు కోడలు కనిపించారు. శ్రీరామ్, అమ్మా నాన్న, సునీత, అత్తయ్య మామయ్య అంటూ వచ్చి ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు. సుధామూర్తి ఈ హఠాత్తు సంఘటనకు నిర్ఘాంతపోయారు. కొడుకు కోడలు మమ్మల్ని క్షమించండి అని ముక్త కంఠంతో అన్నారు. ఇద్దరు కాళ్ళు గట్టిగా పట్టుకోవడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక బొమ్మల నిలబడ్డారు సుధామూర్తి. శ్రీరామ్, సునీత మీరిద్దరు క్షమించామని చెబితేనే కాళ్ళు వదిలేది, లేకపోతే వదిలేది లేదు అని మంకు పట్టుపట్టారు. మూర్తి కాస్త తేరుకొని చేసిందంత చేసి శరణు కోరి వచ్చిన వాళ్లను ఇంటి నుండి తరిమి కొట్టింది కాకుండా ఏమీ తెలియని నంగనాచి తుంగబుర్రలా కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా అని కఠినంగా అన్నాడు మూర్తి. మీరు ఎన్ని మాటలన్నా పడడానికి సిద్ధంగా ఉన్నాం మామయ్య. మీరు క్షమించామని చెప్పే వరకు కాళ్ళు మాత్రం వదిలిపెట్టాం అంది సునీత. సుధా షాక్ నుండి తేరుకోలేదు. శ్రీరామ్ క్షమించామని చెప్పండి నాన్న అన్నాడు దీనంగా. కొడుకు అలా దీనంగా కాళ్ళు పట్టుకుని అడిగేసరికి సుధా తల్లి మనసు కరిగిపోయింది. సుధా భర్త వైపు చూసి పిల్లలు ఇంతలా బతిమాలుతున్నారు కదండి, క్షమించండి అంది. మూర్తి భార్యతో ఇంతకీ దేనికి క్షమించాలో అడుగు అన్నాడు. ఇంతలోనే శ్రీరామ్ మేమిద్దరం కలిసి ఆడిన నాటకానికి అన్నాడు. మూర్తి నాటకమా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు శ్రీరామ్ అన్నాడు. నాన్న, కుటుంబంలో గొడవలు పడడం నాకు అసలు ఇష్టం లేదు. ఒకవేళ ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే 2-3 రోజులు ఎటైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ రోజులు బయట ఉండకూడదు. వెంటనే మళ్ళీ ఇంటికి రావాలి అన్నాడు శ్రీరామ్. మూర్తి ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా చెప్పు అని కొడుకుతో అన్నాడు. శ్రీరామ్ మళ్ళీ అందుకున్నాడు. నాన్న, నేను పెద్దమ్మ పెద్దనాన్న విషయం చెబుతున్నాను. కొడుకుతో ఏదో చిన్న గొడవ వచ్చి మన ఇంటికి పరిగెత్తుకు వచ్చారు. నిన్న వాళ్ళ మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే కొడుకు మీద అలిగి వృద్ధాశ్రమంలో చేరడానికి నిర్ణయించుకున్నారు. నాకు సునీతకు ఈ విషయం అస్సలు నచ్చలేదు నాన్న. మీరందరూ చిన్నపిల్లలాగా కొడుకు ఏదో అన్నాడు, కోడలు ఏదో అందని అలిగి ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా, వృద్ధాశ్రమాలు మన కోసమే కట్టారు కదా అని మీరంతా పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతే కుటుంబం వ్యవస్థ ఏమైపోతుంది నాన్న? ఇప్పటికే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ చాలా వరకు చితికిపోయింది. వేరు కాపురాలు పెట్టి భార్యాభర్తలు గొడవపడి విడాకుల కోసం కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక వాళ్ళ పిల్లల సంగతి అంటారా? ఒకరో ఇద్దరునో కని వాళ్ళను అతి సుకుమారంగా అతి గారాభంగా పెంచుతున్నారు. ఆ పిల్లలేమో టీచర్ తిట్టిందని, మార్కులు తక్కువ వచ్చావని, తల్లి తిడుతుందేమో అని, తండ్రి కొడతాడేమో అని, టీనేజర్స్ అయితే వాళ్ళ ప్రేమను అమ్మాయి కాదు అంటే అబ్బాయి, అబ్బాయి కాదు అంటే అమ్మాయి,
ఉద్యోగం రాలేదని వగైరా వగైరా చిన్న చిన్న కారణాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు తగ్గిపోతున్నాయి. పిల్లల్లో సహనం, ఆత్మస్థైర్యం, నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. మీలాంటి పెద్దల అండదండాలు ఉంటే కుటుంబాలు విడిపోవు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అని సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి నాన్న. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కులేక తీరని నష్టం కలిగింది. అందుకే సునీత, నేను బాగా ఆలోచించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాం నాన్న. పెద్దనాన్న, పెద్దమ్మను మళ్ళీ కొడుకు, కోడలి దగ్గరికి చేర్చాలనే ఈ నాటకం ఆడాము. సునీత నాకు సహాయంగా నిలబడి నాటకం రక్తి కట్టించింది అన్నాడు శ్రీరామ్. అవును మామయ్య అంటూ సునీత అందుకుంది. మేము అనుకున్నట్లుగానే పెద్ద అత్తయ్య గారు, పెద్ద మామయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమైనారు. పైగా పెద్దత్తయ్య గారు మీ తమ్ముడి కోడలు చేత మాట పడడం కన్నా మన కొడుకు, కోడలు దగ్గర మాటలు పడడం మంచిది అని అంటూ మెట్లు దిగి వచ్చారు. మీరు వచ్చేదాకా ఉండి మీకు చెప్పి బయలుదేరమని చెప్పాము. వాళ్ళు వినలేదు. మీతో చరవాణిలో మాట్లాడతాము అని చెప్పారు మామయ్య అంది సునీత. ఇంకా ఇలా అంది సునీత. వాళ్ళిద్దరూ గడప దగ్గర నుంచొని మాకు వచ్చిన పరిస్థితి మీ అత్త మామకు రాకుండా చూసుకోమని మాకు ఉపదేశం చేసి మరీ వెళ్ళారు మామయ్య. వాళ్ళ మంచి కోరి మేమిద్దరం ఆడిన నాటకం సుఖాంతమైంది. మేము ఈరోజు తప్పు చేసిన మాట నిజమే. నన్ను మీ కూతురుగా భావించి క్షమించండి మామయ్య. భవిష్యత్తులో ఒకవేళ మేము తప్పులు చేసినా మీరిద్దరు మమ్మల్ని మందలించండి. అంతేకాని దయచేసి మమ్మల్ని వదిలేసిపోకండి. మనం ఉమ్మడి కుటుంబంగా చివరి వరకు ఉండాలన్నదే మా ఇద్దరి ఆశయం అంది సునీత. అత్తయ్య, మామయ్య, దయచేసి అన్నీ మర్చిపోయి మమ్మల్ని క్షమించండి. అత్తయ్య, మీరన్నా చెప్పండి మామయ్యకి క్షమించమని చేతులు జోడించింది సునీత. అవును నాన్న, మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాం, క్షమించండి అన్నాడు శ్రీరామ్. పిల్లల పెద్ద మనసు చూసి సుధాకు, మూర్తికి మనసు, శరీరం రెండూ ఆనందంతో పులకరించింది. లేనాయన శ్రీరామ్ అని కొడుకుని గాఢంగా కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు మూర్తి. సుధ కూడా లేమ్మా అని సునీతను లేవదీసి గాఢంగా హత్తుకొని నా బంగారు తల్లి అని నుదుటిన ముద్దు పెట్టింది. సుధా, నారాయణమూర్తి ఇద్దరు కొడుకు, కోడల్ని 10 కాలాల పాటు పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో చల్లగా ఉండమని దీవించారు. సమాప్తం.